బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ని బోనీ కపూర్ కించపరిచారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో బోనీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ కొత్త ఫేసు అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఎందుకు అసలు బోనీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ని కించపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ని అవహేళన చేసేలాగా, ఆయన క్రేజ్ని తగ్గించి మాట్లాడేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారని, దాన్ని హీరో సిద్ధార్థ్ అలాగే ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి ఖండించారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఏ సందర్భంలో బోనీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యలు చేశారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఏం చెప్తారు? మనకు తెలుసు, అంటే సౌత్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఛానల్ అది. వాళ్ళు అందరూ చాలామందికి, అంటే నార్త్ వాళ్ళకు కూడా తెలిసినటువంటి ఒక జర్నలిస్ట్ భరద్వాజ్ రంగన్ గారు. ఆయన ఒక 2024 ఒక రౌండప్, అలాగే రాబోతున్న వాటిలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఏవి ఉంటాయి ఈ సంవత్సరంలో రాబోయే 2025లో రాబోయే సినిమాల గురించి కూడా ఒక డిబేట్ పెట్టారు ఆయన. అందులో బోనీ కపూర్ పాల్గొన్నారు. మన తెలుగు దగ్గర నుంచి సూర్యదేవర నాగవంశి వెళ్ళాడు. అలాగే తమిళ నుంచి సిద్ధార్థ్ కూడా వచ్చాడు. ఇంకొక 3-4 కూడా ఉన్నారు అందులో. విశ్లేషకులు కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా. అందులో ఈ సంవత్సరం రాబోతున్నటువంటి బాలీవుడ్ నుంచి రాబోతున్నటువంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో ఒకటైనటువంటి వార్ 2 అనే సినిమా ప్రస్తావన వచ్చింది. అందులో వార్ 2లో హృతిక్ రోషన్ హీరో. మనం చూసాం వార్ 1లో తను హీరో అయితే టైగర్ ష్రాఫ్ నేటివ్లో చేశారు. అది పెద్ద హిట్ అయింది. అట్లాగే ఇప్పుడు ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ని అప్పట్లో బాలీవుడ్కి సంబంధించి కమల్ హాసన్ ఆయన చేసినటువంటి హీరోగా చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్ ఏక్ దూజే కే లియే, తెలుగులో మరో చరిత్ర. ఓకే. బాలచంద్ర గారు నేరుగా తమిళ్లో కాకుండా తెలుగులో తీసినటువంటి సినిమా అది మరో చరిత్ర. అవును, అది బ్లాక్ బస్టర్, మ్యూజికల్గా బ్లాక్ బస్టర్ అది. సో ఆ సినిమానే మళ్ళీ ఆయనే రీమేక్ చేశారు హిందీలో. కాబట్టి వాళ్ళకి అప్పుడు కమల్ హాసన్ వాళ్ళకి కొత్త ముఖం, పెద్ద కల్ట్ హిట్ అయిపోయింది అది. ఇప్పుడు అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక కొత్త ఫేస్ని ఇందులో చూపిస్తున్నారు. వార్ 2లో పరిచయం చేస్తున్నారు హిందీకి అని చెప్పేసి బోనీ కపూర్ మాట్లాడబోతుంటే వెంటనే నాగవంశి అడ్డం పడ్డాడు. ఏమంటున్నారు మీరు? జూనియర్ ఎన్టీఆర్ కొత్త ఫేసా అని ఏం చెప్తున్నారు? RRR తోటి ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో, ఆయన ఈ హిందీలో కూడా పెద్ద హిట్ కదా అని ఆయన వెంటనే ఖండించారు. ఆ వెంటనే సిద్ధార్థ్ అందుకున్నాడు. తారక్ న్యూ ఫేస్ ఏంటండి బాబు, మీ హృతిక్ రోషన్ నార్త్లో ఎంత సూపర్ స్టారో ఇక్కడ మాకు సౌత్లో సూపర్ స్టారు తను. పైగా తనకు నేషనల్ వైడ్గా RRR తోటి వచ్చింది. మొన్న మీ అమ్మాయే కదా. ఎగ్జాక్ట్లీ, నేను అదే ప్రశ్న అడుగుదాం. దేవర కూడా చేసింది. దేవరాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. అదే, ఆ చిత్రం కూడా హిందీలో రిలీజ్ అయింది. అవును. అది కూడా అంటే బోనీ కపూర్కి తెలీదా, మర్చిపోయారా? లేదంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా? అదే, అంటే చాలా మందికి అదే అసలు జూనియర్ ఎన్టీఆర్ని కొత్త ముఖం అని ఎట్లా పేర్కొంటాడు, న్యూ ఫేస్ అనే మాట ఎలా వాడతాడు? అసలు RRR లాంటి సినిమా వచ్చిన తర్వాత గ్లోబల్ స్టార్లే అయిపోయారు కదా ఇద్దరు కూడా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. అలాంటప్పుడు రామ్ చరణ్ అయినా న్యూ ఫేస్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ అయినా న్యూ ఫేస్ కాదు బాలీవుడ్కి. సో ఆయన బాలీవుడ్ని ఉద్దేశించే చెప్పాడు ఆయన. కానీ ఆయన ఎట్లా జూనియర్ ఎన్టీఆర్ న్యూ ఫేస్ అవుతాడు? ఆ పాట నాటు నాటు సాంగ్ అనేది ఎలా వెళ్ళింది అసలు? ఇక్కడ సరిహద్దులు దాటుకొని, దేశ సరిహద్దులు దాటుకొని వెళ్ళింది అది. ఆ పాట ఆస్కార్ అవార్డు తీసుకొచ్చింది. అలాంటిది మన ఇండియన్స్కి అతను న్యూ ఫేస్ ఎలా అవుతాడు? నార్త్ వాళ్ళకైనా సరే అంత పెద్ద హిట్ RRR కానీ, ఆ నాటు నాటు సాంగ్ కానీ అని వీళ్ళు దాన్ని కౌంటర్ చేశారు.
బోనీ కపూర్ని. సో యాక్చువల్గా ఆ బోనీ కపూర్కి సంబంధించి అంటే తనని ఇతను కౌంటర్ చేయటం ఏదైతే ఉందో నాగవంశీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అది చూస్తే అంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ప్రధానంగా బాలీవుడ్కి సంబంధించినటువంటి మీడియా కానివ్వండి, అక్కడ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కానివ్వండి, మీ మొత్తం చూస్తే ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మొత్తం మనం గమనిస్తే నాగవంశీ డామినేట్ చేశాడు మొత్తం. అతని నాలెడ్జ్ ముందు బోనీ కపూర్ లాంటి సీనియర్ అయినటువంటి ఆయన అసలు తేలిపోయాడని చెప్పాలి. ఓకే, అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఏదైనా సరే అంటే కొంచెం తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నట్టు అనిపించిందంటే చాలు వెంటనే నాగవంశీ రెస్పాండ్ అయిపోవటం. అతని జెస్చర్స్ కూడా ఇట్లా పెట్టుకొని మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అంటే అంతను డామినెంట్గా కనిపించాడు. అంటే ఇప్పుడు బోనీ కపూర్ గారు జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హాఫ్ నాలెడ్జ్తో చేసినటువంటి వ్యాఖ్యలుగా మనం చూడొచ్చా? అది హాఫ్ నాలెడ్జ్ కాదు, అసలు ఏమి తెలియకుండా అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా కావాలని చేశాడా కానీ ఒక బ్లండర్ మిస్టేక్ అది. న్యూ ఫేస్ అనే మాట వాడటం జూనియర్ ఎన్టీఆర్కి అంటే తెలుగు చిత్ర పరిశ్రమనే ఒక చిన్న చూపు చూసినట్లుగా చాలా మంది భావిస్తూ ఉన్నారు దాన్ని. అంటే ఆయన మళ్ళీ ఒక పక్క అంతకుముందు యాక్సెప్ట్ చేశాడు. బాహుబలి ఇట్లాంటి పెద్ద సినిమాలు వచ్చినాయి. ఈవెన్ RRR గురించి అంతకుముందు ఒక సందర్భంలో ఆయన అదే రౌండ్ టేబుల్ మీటింగ్లో మాట్లాడాడు. మరి అదే RRRలో వన్ ఆఫ్ ది హీరో అయినటువంటి తారక్ ఎలా న్యూ ఫేస్ అవుతాడనే విషయాన్ని ఆయన పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి వార్ 2లో అంటే హృతిక్ రోషన్ లాంటి ఒక సూపర్ స్టార్ హీరో అయితే అతనికి యాంటాగనిస్ట్గా మెయిన్ యాంటాగనిస్ట్గా ఒక న్యూ ఫేస్ జూనియర్ ఎన్టీఆర్ పరిచయం అవుతున్నాడు బాలీవుడ్కి అని అతను ఏదైతే మాట్లాడటం ఉందో అదంతా కూడా ఆయన కావాలన్నో ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లుగానే ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అతని ఇమేజ్ని తగ్గించేసినట్లుగా చాలామంది ఫీల్ అవుతా ఉన్నారు. సో ఈవెన్ బాలీవుడ్ మీడియా కూడా దీన్ని ఆ మీడియానే కౌంటర్ చేస్తూ ఉంది. ఎలా అవుతాడు న్యూ ఫేస్ ఎలా అవుతాడు అని నాగవంశీ సిద్ధార్థ్ ఎలా బోనీ కపూర్కి సమాధానాలు ఇచ్చారో కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు వాళ్ళు కూడా, బాలీవుడ్ వాళ్ళే. సో నిన్నంతా యాక్చువల్గా ట్రోలింగ్ చేసిన వాళ్ళు నాగవంశీని ఈరోజు బోనీ కపూర్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చేటప్పటికి. సో మరి ఆయన కూతురే హీరోయిన్గా చేసిన సినిమా అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అది అంటే హిందీలో సరిగా ఆడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా RRRలో అతను చేసినటువంటి భీమ్ అనే క్యారెక్టర్ అతనికి ఎంత మంచి పేరు తీసుకొచ్చింది, దేశవ్యాప్తంగా ఒక స్టార్డమ్ తీసుకొచ్చిందని అందరూ నమ్ముతున్నారు. ఎగ్జాక్ట్లీ కొమరం భీముడు ఆ పాత్ర అలాగే ఆ సాంగ్ లో ఆయన పర్ఫార్మెన్స్ వీటన్నిటి గురించి బాలీవుడ్ మీడియా కూడా కోడై కూర్చుంది ఆ రోజు. అవును. సో అలాంటి దాన్ని పక్కన పెట్టేసి ఈయన కావాలని మాట్లాడా, తక్కువ చేసి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఈ మైండ్లో లేదా అసలు? అంటే నిజంగా సార్ జూనియర్ ఎన్టీఆర్ని కించపరిచేలాగా బోనీ కపూర్ వ్యాఖ్యలు చేసినట్లుగా భావించవచ్చా దీన్ని? మేబీ ఒకవేళ జాన్వీ కపూర్ ఆ సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మరి మనకు తెలుసు కదా, సో సరైన క్యారెక్టర్ డిజైన్ బాగాలేదు అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ ఆయనకి ఏమైనా కోపం ఏమైనా ఉందేమో జాన్వీ కపూర్కి పేరు రాలేదని, ఓకే దేవర్లో సరైన క్యారెక్టర్ ఇవ్వలేదని ఏమన్నా అట్లాంటిది ఏమైనా మనసులో పెట్టుకున్నాడు, ఆలోచించదగ్గ విషయం. అందుకని ఈయన తక్కువ చేసే ప్రయత్నం చేశాడా? సో ఇది కూడా మరి చెప్పలేం కదా ఆయన మైండ్లో ఏం పెట్టుకుని ఉన్నాడో. కానీ ఆయన ఏదైతే బయటికి చెప్పాడో జూనియర్ ఎన్టీఆర్ న్యూ ఫేస్ అనేది చెప్పాడో అది ఎవరైనా సరే ఒప్పుకోరు కదా. ఎగ్జాక్ట్లీ. తెలియని వాళ్ళు ఎవరు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గురించి నేషనల్ వైడ్గా RRR వచ్చిన తర్వాత కూడా తెలియకుండా ఎట్లా ఉంటుంది? కావాలనే ఇతను దాన్ని విస్మరించాడా లేకపోతే కావాలనే చెప్పాడా అనేది ఇప్పుడు అది కూడా ఒకటి ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్ కింద మారాడు బోనీ కపూర్ అనే చెప్పాలి. సో మొత్తానికి మనం చూస్తే అది అక్కడ నాగవంశీ బోనీ కపూర్ని ఒక ఆట ఆడుకున్నాడని చెప్పాలి అక్కడ దాని మీద, ఆ వేదిక మీద. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.